అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. 26వ తారీఖున ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఒకటి ఇచ్చింది. విక్టిమ్ ఏజ్ అబౌట్ 23-24 ఇయర్స్ ఇక్కడ అనకాపల్లి. దాన్ని ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేసి మిస్సింగ్ కేసుగా రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైము విక్టిమ్ అదే రోజు ఈవినింగ్ ట్రేస్ అవుట్ అయింది. ట్రేస్ అవుట్ అయిన తర్వాత విక్టిమ్ పోలీస్ స్టేషన్కి వచ్చి తన స్టేట్మెంట్ తీసుకునే క్రమంలో స్టేట్మెంట్ ఇస్తూ విక్టిమ్ ఏం చెప్పిందంటే, విక్టిమ్ ఉమెన్ ఆమెకి ఒక 2 years నుంచి ఒక ఫ్రెండ్ ఉంటారు, తేజ సాయి కుమార్ అని అతనితో ఫ్రెండ్షిప్ ఆమెకు ఉంది. ఆ అబ్బాయి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడం అన్నీ చేస్తుంటాడని చెప్పడం జరిగింది. రీసెంట్గా ఫ్రెండ్షిప్లో ఉంటూ ఇంకొక అబ్బాయి వివేకానంద్ అని ఎస్రాయి వరకు సంబంధించినటువంటి ఒక అబ్బాయి ఈమెకి పరిచయం అయితే ఆ అబ్బాయితో ఫోన్ మాట్లాడుతుందని ఈ అబ్బాయికి తెలియడం జరిగింది. దాంతో వీళ్ళు ఎవరైతే కొత్తగా వివేకానంద్ అనే ఫ్రెండు అమ్మాయి సింహాచలం వెళ్దామని ప్లాన్ చేసుకుంటే డిమార్ట్ దగ్గర ఈ ముందు తేజ సాయి కుమార్ అతను సంబంధించినటువంటి రిమైనింగ్ 5 ఫ్రెండ్స్ అతను ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు అబ్స్ట్రాక్ట్ చేసి, ఈ విధంగా నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, మళ్ళీ అతనితో ఎందుకు ఫ్రెండ్షిప్ చేసావనే ఉద్దేశంతో ఈ హ్యాపీ హవర్స్ అనే అక్కడ వాళ్ళిద్దరిని పికప్ చేసుకొని హ్యాపీ హవర్స్ అనేటువంటిది గుడ్బెట్లో ఉన్నటువంటి ఈ దీని దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళి అక్కడ వీళ్ళని కొంచెం నిర్బంధించి అమ్మాయి మీద ఎవరైతే ఈ సాయి కుమార్ తేజ్ అతను అటెంప్ట్ చేయడం అనేది జరిగింది. దానిపైన స్టేట్మెంట్ ప్రకారం మేము మళ్ళీ దీని మీద బిఎన్ఎస్ సెక్షన్ 64 140 clause 3 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్గా కేసు రిజిస్టర్ చేసి మళ్ళీ నిన్న ఈవినింగ్ ఎవరైతే సాయి కుమార్ ఉన్నారో అతనితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.